పగ్గాలు చేతబట్టి తలపాక బిగించి కొరడా బట్టి వారి చేతుల మీదుగా జతను పోటీ ప్రారంభిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు సమయం చివరి 2 నిమిషాలు మాత్రమే. 158 అడుగుల గత యజమానికి శాలువతో సన్మానించి మెమోలు బహుకరిస్తున్నారు. తలపాగా బిగించి పగ్గాలు చేతబట్టి కొరడా బట్టి వారి శివనస్తాల చేత ఈ జతను పోటీకి ప్రారంభిస్తా ఉన్నారు. మా స్వగ్రామమైన గండవరంలో 1100 సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ నందు గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 2 ఏళ్లుగా మేము నిర్వహిస్తున్నాం. ఇది 2వ సంవత్సరం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 8 జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు 4 జతలు కంప్లీట్ చేసుకున్నారు. మధ్యాహ్నం అప్పుడు 4 గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం ఎద్దుల పోటీలు జరుగుతుంది. ఇప్పటి వరకు గౌతమ్ రెడ్డి గారు మాకు ఈ వీళ్ళు గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన ₹1,00,000 వారికి ఆ రైతులకి ఆ ఎద్దులు పెంచిన వారికి ఆ పోటీలో పాల్గొన్న వారికి ప్రైజ్ మనీగా ₹1,00,000 ఆయన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రౌండ్ అనగా 200 అడుగుల దూరాన్ని 40 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నది జరిగింది. దీనికి విచ్చేసిన మా ప్రజలకు, గండవరం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోళరాజులు కట్టిన దేవస్థానం. ఇది ప్రసిద్ధిగాంచిన 11వ శతాబ్దంలోని ఈ దేవస్థానం. ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. 1100 సంవత్సరాల క్రితం కట్టింది. దీని తిరునాళ్ళ చాలా మనకు ప్రఖ్యాతిగాంచింది. చాలా బాగా చేస్తాం. ఈ తిరునాళ్ళు మొదటి నుంచి కూడా మా తాతల నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ఉదయకళేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామివారి బ్రహ్మోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి 2 తెలుగు రాష్ట్ర స్థాయిలో 8 జతలు పోటీకి హాజరైనవి.